క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభు మనకు కొన్ని విశేషాలను బోధిస్తున్నాడు. మొదటిది, మన ప్రార్థనలో అర్ధరహితమైన పదజాలం వాడకూడదని. రెండవది, మన ప్రార్థన దేవునితో మన సంబంధాన్ని ఏర్పరచాలని ఈనాటి సువిశేష పఠనంలో మనకు బోధిస్తున్నారు. ప్రార్థన అనేది కేవలము మన పెదాలతో ప్రార్థించేది కాదు. ప్రార్థన మనకి ఒక ఆధ్యాత్మికమైన ఆయుధమని మనము గుర్తించాలి. ఈనాటి సువిశేష పఠనంలో యేసు ప్రభు పరలోక ప్రార్థనను మనకు బోధిస్తున్నారు. పరలోక ప్రార్థన అంతా కూడా సువార్త అనుసారము. పరలోక ప్రార్థనలో నీ నామం పవిత్రం కావాలని, నీ రాజ్యము రావాలని, నీ చిత్తము పరలోకంలో నెరవేరున్నట్లు భూలోకంలో నెరవేరాలని, మా అనుదినం మాకు ఆహారం దయచేయమని, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనలో ప్రవేశింప కాపాడమని ఈ 7 విన్నపాలను మనం ప్రార్థిస్తూ ఉంటాము. అందుకే పరలోక ప్రార్థనను సంపూర్ణ ప్రార్థన అని కూడా అంటారు. అన్ని ప్రార్థనలలో ఘనమైనది ఈ పరలోక ప్రార్థన. మనము రోజు ఎన్నోసార్లు పరలోక జపాన్ని జపిస్తూ ఉంటాము. అది మనకు మానసిక ప్రక్రియగానే మనం భావిస్తున్నామా, లేక అది మన హృదయాన్ని మార్చగలదన్న విశ్వాసంతో మనం ప్రార్థిస్తున్నామా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాము. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనం ద్వారా యేసు ప్రభు మనకు 2 విషయాలను బోధిస్తున్నాడు. మొదటిది, మన ప్రార్థన హృదయపూర్వకమైన ప్రార్థనగా ఉండాలని మనకు తెలియజేస్తున్నారు. రెండవది, క్షమాపణ లేకపోతే దేవుని కృపను పొందలేమని ఈనాడు మనకు బోధిస్తున్నారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, క్షమాపణ అనేది దేవుని కృపను పొందడానికి ఎంతో అవసరము. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నేర్పించినటువంటి ఈ పరలోక ప్రార్థన మనకు ఒక ఆధ్యాత్మిక ఆయుధం కావాలి. మరియు ఆయన నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను మనం జపిస్తూ ఆయన చూపించినటువంటి మార్గంలో నడుద్దాము. ఆమేన్.